క్యూనే న్యూస్కు స్వాగతం. వైకుంఠ ఏకాదశి పండగ సందర్భంగా వెంకటాపూర్ శ్రీ పరిపూర్ణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం మరియు అభిషేకం పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో వెంకటాపూర్ గ్రామవాసులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు తల్లి రావడం జరిగింది. అర్చకులు పవన్ శర్మ గారు మరియు దేవాదాయ శాఖ పెద్ద మనుషులు డిష్ మహేష్, రిక్క అశోక్, మహిపాల్ ఏన్గు, సురేష్ భోజపల్లి, కామనే లింగన్న, బట్టు గంగారాం, సహాయకులు భోజపల్లి కిషన్, బొమ్మ భూమన్న మరియు గ్రామ ప్రజల సహకారంతో ఆలయంలో పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అయినా కానీ నాకు భగవంతుడు ధర్మిస్తలేడు, నాకు సుఖాన్ని ఇవ్వట్లేదు, నాకు ఇలాంటివి కూడా ఇవ్వట్లేదు అనుకుంటారు. అంటే మనం చేస్తున్న పాపం ఏదైతే ఉందో అది పూర్వజన్మ చేస్తున్న పాపం ఈ జన్మలో అనుభవిస్తున్నాం కాబట్టి మనకు ఇంకా లభిస్తలేదు. భగవంతుడికి ఏవి ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు, ఎప్పుడు ఏది ఇస్తే ఏం చేస్తామో తెలుసు. మనకు అనుకోకుండా కొన్ని కోట్ల రూపాయలు ఒక పెద్ద కిలో బంగారం దొరికినట్టు ఏదైనా మనకు అర్థం కాదు. లేదా విష్ణుమూర్తిలో లేదా శివుడిలో ఐక్యమైపోవాలి అని మనం రామదాస్ సినిమాలు కానీ అన్నమయ్య సినిమాలు కానీ చూసినాం. ఏమవుతుంది, లాస్ట్కు అక్కడ ఉండేటువంటి చిన్న దీపం వెళ్ళి దేవుడిలో వస్తుంది. అది అంటే మన యొక్క ఆత్మ అనేటువంటిది వేరే శరీరంలోకి వెళ్ళకుండా ఆ యొక్క భగవంతుల్లో లీనమైపోవాలి. లీనమైపోవాలంటే ఏం చేయాలి? మనం పూర్వజన్మ కృతం పాపం యాదగిరి మీద పీడితే మన పూర్వజన్మ చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈ జన్మలో అనుభవిస్తున్నాం. నేను కొంచెం కూర్చొని ఉంటే కోటి దేవతలందరూ కూడా ఆయన దర్శనార్థం వస్తుంటారు. ఆ యొక్క రోజే ఇది మళ్ళీ భగవద్గీతను మన యొక్క శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపయోగించినటువంటి రోజు కూడా ఇదే. భగవద్గీతను ఉపయోగించినటువంటి రోజు కూడా ఇదే. ఈ యొక్క ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.